సాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన న్యూస్ అంటే సాక్షిలో వస్తుంది, వస్తే అది ఖచ్చితంగా నమ్ముతాం. అట్లానే తెలుగుదేశానికి సంబంధించినటువంటి న్యూస్ ఆ 2 పత్రికలు లేదంటే ఆ 2 టీవీ ఛానళ్ళు, ఇంకోటి మూడోది కూడా అనుకోండి, ఆ 3 టీవీ ఛానల్స్ సంబంధించి వస్తే ఎస్ ఇది తెలుగుదేశం అభ్యర్థిగా వాళ్ళు ఖరారు చేశారంటే నిజంగా ఆ 3 ఛానల్ వస్తే ఖరారు అయిపోయినట్టుగానే భావిస్తాం. అట్లానే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నాడు అని ఆ మూడిట్లో ఏదో దాంట్లో వచ్చింది అనుకోండి, నిజమే అనుకుంటాం కదా. అట్లానే నేను ఇప్పుడు మీతో మాట్లాడుతా మొబైల్లో చూస్తున్నాను అనుకో, మొబైల్లో, ఎందుకంటే 2 రోజుల క్రితం ఢిల్లీకి వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి వార్తలు వచ్చినాయి. ఎందుకంటే 26వ తారీఖు రిపబ్లిక్ డే రోజు ఆయన 2 సీట్లు ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ కి అనుకూలంగా ఉండేటటువంటి ఒక పవన్ 9 అనే ఒక ఛానల్ ఒకటి ఉంది, శాటిలైట్ ఛానల్, దాంట్లో ఇంకోటి టాల్కం పౌడర్ అని ఒకటి ఉంటుంది ఆ ఛానల్లో వచ్చిన తమ్నెల్స్ పెట్టి ఏమంటే పవన్ కళ్యాణ్ మోడీ పిలుపు ఢిల్లీకి పవన్, సడన్ గా ఢిల్లీకి పవన్, ఇంకోటి పవన్ ఢిల్లీ టూర్, ఇంకోటి వచ్చింది సార్ ఏమన్నా ఢిల్లీకి పవన్ పొత్తుపై తాడో పేడో, పొత్తుల్లోకి బీజేపీ లైన్ క్లియర్, త్వరలో ఢిల్లీకి పవన్, ఇవన్నీ వచ్చేస్తే మనం వెళ్తున్నారేమో అనుకోండి. మెయిన్ అన్ని ఛానళ్ళలో బ్రేకింగ్ చూసా రోజునైతే అదే వచ్చేసింది. కానీ దానికి సంబంధించి రాయలేదు కానీ 28, 29 తారీఖుల్లో వెళ్తున్నారు, 27, 28 తారీఖుల్లో ఢిల్లీకి అని చెప్పి రాశారు అనమాట. అదే 26వ తారీఖు పవన్ కళ్యాణ్ 2 సీట్లు ప్రకటించిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ నుంచి వచ్చినటువంటి వార్తల సారాంశం. సో సరే ఢిల్లీకి నిజంగా అప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్తే వెళ్ళొచ్చు, ఎందుకంటే వాళ్ళు బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి. సరే ఫైనల్ గా అమీ తుమీ తేల్చుకోవాలనుకుంటేనో లేదంటే బీజేపీని ఏదైతే ఒక రోడ్ మ్యాప్ అడిగారు కాబట్టి, ఎప్పుడంటే 2020వ సంవత్సరంలో జనవరి నెలలో పొత్తు పెట్టుకున్నారు, ఇది 2024 జనవరి కూడా అయిపోతా ఉంది. అంటే 4 సంవత్సరాలు పూర్తయింది వాళ్ళు పొత్తు పెట్టుకొని భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నేను అన్కండిషనల్ గా భారతీయ జనతా పార్టీతో పొత్తులోకి వెళ్తున్నానని చెప్పి ఆ రోజు ఉన్న కన్నా లక్ష్మీనారాయణ గారు, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూర్చొని, ఎందుకంటే రవికిరణ్ గారి దగ్గర అయితే కటింగ్లు బాగానే ఉంటాయి, 2-3 సార్లు చూపించున్నారు కాబట్టి. సో అన్కండిషనల్ గా పొత్తు పెట్టుకుంటున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ ఆవిర్భావ మీటింగుల్లో లేదంటే అనేక సందర్భాల్లో ఆయన చెప్పింది ఏంటంటే నేను భారతీయ జనతా పార్టీని ఒక రూట్ మ్యాప్ అడిగాను, ఆ రూట్ మ్యాప్ ఇంకా వాళ్ళు ఇవ్వలేదు అన్నారు. ఏంటి ఆ రూట్ మ్యాప్ అంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పొత్తుల్లోకి వెళ్ళేటటువంటి రూట్ మ్యాప్ అని కూడా ఆయన ఇండైరెక్ట్ గా చెప్పారు. మళ్ళీ మీడియా ప్రతినిధులు అడిగిన దానికి కొన్నిటి సమాధానంగా కూడా ఆయన మాట్లాడింది ఏంటంటే ఎస్ భారతీయ జనతా పార్టీ కూడా మాతోనే వస్తుంది, మేము బీజేపీతో కూడా పొత్తులోనే ఉన్నాం, బీజేపీని కూడా ఒప్పిస్తామని ఆయన మాట్లాడినటువంటి మాటలు. అంటే మరి ఆ రూట్ మ్యాప్ ప్రకారం భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దాకా తెలుగుదేశంతో పొత్తుకు ఒప్పుకోలేదనేది ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మనం భావించాలి. ఇప్పుడు ఎన్నికల